ఈ సంవత్సరం 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చారు. ప్రతి గ్రూప్ ఎంత తీసుకున్నది? 20 లక్షలు, 30 లక్షలు. ఇప్పుడు బస్సు తీసుకుంటే ఎంత? 50 లక్షలు. ఎలక్ట్రిసిటీ పెడితే ఎంత? ₹1,00,00,000. అట్లా ఏ గ్రూప్ అయినా 20 లక్షలు, 30 లక్షలు ఇచ్చిండ్రు లోన్. మరి వడ్డీ లేని రుణం ఎంత వస్తుంది? 20 లక్షలు తీసుకుంటే 5 లక్షలకే వడ్డీ లేని రుణం. మిగతా 15 లక్షలకు 12.5% కాడికి బ్యాంకులకు మహిళలే వడ్డీ కట్టుకుంటున్నారు. అంటే ఆ మిగతా 15 లక్షలకు ఏడాది నెలకు 15,000 రూపాయల వడ్డీ అవుతుంది. కానీ బడ్జెట్లో ఏం చెప్తుండ్రు? 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తున్నాము అని బడ్జెట్లో చెప్పిండ్రు. అంటే వాళ్ళు తీసుకున్న మొత్తం డబ్బుకు వడ్డీ లేని రుణం ఇస్తే మీరు చెప్పింది నిజం. ఇస్తున్నది 5 లక్షలకు, కానీ చెప్తున్నది మొత్తానికి. అంటే నిజానికి 20,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళలకు అప్పిస్తే వడ్డీ లేని రుణం వర్తించేది 4-5 వేల కోట్లకు పెంచదు. మిగతా 15-16 వేల కోట్లకు మహిళలు 12.5% ఇంట్రెస్ట్ వాళ్ళే కట్టుకుంటున్నారు. అంటే అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని మా అక్క చెల్లెలను మహిళలందరినీ కూడా దారుణంగా మోసం చేస్తా ఉంది, అబద్ధాలు చెప్తా ఉంది. బడ్జెట్ స్పీచ్ లో కూడా అబద్ధాలు చెప్తున్నారు. నేను ఉత్తగా చెప్తలేను. అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, ఇది సంతకం కూడా చూడండి కింద, ఈ సమాధానం ఇచ్చింది సీతక్క గారు. అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున సమాధానం ఇచ్చారు. అంటే మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అనేది బోగస్ మాట, అబద్ధపు మాట అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చెప్పింది. నంబర్ 1. నంబర్ 2, స్టిచింగ్ ఛార్జెస్. అది ఇంకా జోక్ ఏంటంటే పోయినసారి అదే పేజ్ 35లో చెప్పిండ్రు 2024-25లో. ఈసారి కూడా మక్కి అదే పేజ్ 35లో చెప్పిండ్రు. పోనీ అమలైందా అంటే కాలేదు. ఏంటిది ఇది? పేజ్ 35లో మీరు చూస్తే స్కూల్ యూనిఫామ్ల కుట్టి ఛార్జీలను జతకు 50 రూపాయల నుంచి 75 రూపాయలకు పెంచడం జరిగింది అని ఇంకా చాలా ఎక్కువ చెప్పారు. దానికి టైం లేదు. ఈసారి కూడా మీరు చూస్తే ఇది ఈ సంవత్సరం బడ్జెట్ బుక్. ఇందులో కూడా ఏం చెప్తారంటే స్వయం సహాయక సంఘాలకు, పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్లు కుట్టే బాధ్యత అప్పగిస్తూ కుట్టు ఛార్జీలను 75 రూపాయలకు పెంచడం జరిగింది. సేమ్ పేజ్ 35 మక్కి కొట్టిరు, మారం కూడా మారలే. అయితే దీంట్లో ఏముంది? నిజంగా 75 రూపాయలు ఇచ్చిండ్రా? ఇక ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా మీరు ఈ మధ్య వినే ఉంటారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 25 రూపాయలు ఇచ్చింది, మేము 75 చేసినామని చెప్పి అది ఇంకింత అబద్ధం మాట్లాడు. ఓపెన్ స్పీచ్ ముఖ్యమంత్రి గారు బహిరంగ మీటింగ్ లో చెప్పింది. నిజమేంటంటే మేమున్నప్పుడు 50 రూపాయలే ఇచ్చాము, మేము మహిళా సంఘాలకే ఇచ్చాము. ఈ ప్రభుత్వం కూడా 50 రూపాయలే ఇచ్చింది. నేను ఇప్పుడు కూడా డౌట్ వచ్చి మా పల్లా రాజేశ్వరరెడ్డి గారు కూడా వాళ్ళ ఎంఈఓకి ఫోన్ చేసిండ్రు. నేను కూడా మా ఎంఈఓకి ఫోన్ చేసిన. కొత్త ప్రభాకర్ అన్న కూడా వాళ్ళ దుబ్బాక ఎంఈఓకి ఫోన్ చేసి అడిగిండు, ఏంది భయ్ మీరు 50 రూపాయలు వచ్చినాయా 75 రూపాయలు వచ్చినాయా అని అడిగితే వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే 50 రూపాయలే వచ్చినాయి సార్, 75 రూపాయలు రాలేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి స్టిచ్చింగ్ ఛార్జీలు ఈ రాష్ట్రంలో ఏ మహిళా సంఘానికి కూడా ఈ రోజుకు 75 రూపాయలు రాలేదు, వచ్చింది 50 రూపాయలు మాత్రమే. బట్టి గారు మధురకు పోయి మీ మహిళా సంఘాలను అడుగుదామా, లేదు సిద్దిపేటకు వస్తావా మా మహిళా సంఘాల దగ్గరికి పోయి 75 రూపాయలు ఏమైనా ఇచ్చిందా అని అడుగుదామంటే నేను ఐఎమ్ రెడీ, ఆర్ యూ రెడీ అని అడుగుతున్నా. ఇచ్చింది 50 రూపాయలు, 75 రూపాయలు ఇచ్చినామని 2 బడ్జెట్లలో కూడా చెప్పుకున్నారు. ఇది శుద్ధ అబద్ధం. ఇది మహిళా సంఘాలను, మా అక్క చెల్లెలను ఈ ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్క చెల్లెళ్ళు బట్టి గారి ప్రసంగము విన్నారు, నేను మాట్లాడుతున్నది వింటున్నారు. సో నేను చెప్పేది తప్పైతే మమ్మల్ని శిక్షిస్తారు, మీరు తప్పు చెప్తే మిమ్మల్ని శిక్షిస్తారు. మీరు చెప్పడం మహాలక్ష్మి మాది మహిళల కోసం అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, కానీ ఇలా వడ్డీ లేని రుణాల్లో మహిళలకు మోసం, స్టిచ్చింగ్ ఛార్జెస్ లో కూడా మహిళలకు మోసం చేస్తున్నారు. ఇక 3వ విషయం పేజ్ 20. పోయినసారి కూడా అదే చెప్పింది, ఈసారి కూడా అదే చెప్పింది. కానీ పేజ్ 20 పోయినసారి పేజ్ మారింది 44. ఈసారి పేజ్ 20లో ఏం చెప్పారంటే రేషన్ కార్డులు. తెలంగాణ అవతరించిన తర్వాత ఎంతో మంది పేదలు నూతన రేషన్ కార్డు కోసం ఆశగా వేచి చూసినా గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. కనీసం కొత్త కుటుంబ సభ్యుల పేర్లను కూడా రేషన్ కార్డులలో జమ చేయలేదు.
ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మా మీద ఆరోపణ చేసిండ్రు బడ్జెట్లో. నేనేం ఛాలెంజింగ్ ద బట్టి విక్రమార్క. బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చింది. కొత్త సభ్యులను కూడా ఇంట్లో కొత్త సభ్యులు పిల్లలు పుట్టినా పెళ్లి చేసుకొని కోడలు వచ్చినా కొత్త సభ్యులను కూడా యాడ్ చేసినాం. 20,69,033 మంది కొత్త సభ్యులను రేషన్ కార్డులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంక్లూడ్ చేసింది. దిస్ ఎ డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్. కానీ మీరేం చెప్పిన బడ్జెట్ సాక్షిగా ఒక కార్డు ఇయ్యలే, ఒక సభ్యుని కూడా యాడ్ చేయలేదని అబద్ధాలు. అంటే ఎలక్షన్లలో రాజకీయ ప్రసంగాలు చేసినట్టు బట్టి గారి బడ్జెట్ ప్రసంగం కూడా జరిగింది. పచ్చి అబద్ధాలు, పిచ్చి ఆరోపణలతోని బట్టి గారి ప్రసంగం ఈ రోజు కొనసాగింది. అంటే అరచేతిలో వైకుంఠం, ఆద్యాంతం అబద్ధాలు. అరచేతిలో వైకుంఠం చూపించారు, ఆద్యాంతం వారి ప్రసంగం అంతా అబద్ధాలతో కొనసాగింది. 72 పేజీల బట్టి గారి ప్రసంగం గురించి చెప్పాలంటే పోయినసారి 70 పేజీలు ఉండే, ఈసారి 2 పేజీలు పెరిగింది. బడ్జెట్లో 2 పేజీలు పెరిగినాయి తప్ప పేదల సంక్షేమం మాత్రం పెరగలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలకు బడ్జెట్లో చోటు లేదు. ఎన్నికల ముందు అబద్ధాలు, అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఈరోజు అబద్ధాలే మాట్లాడుతూ వచ్చినారు. అంటే వారి ప్రసంగం అంతా కూడా 72 పేజీల ప్రసంగ సారాంశం అరచేతిలో వైకుంఠం, ఆద్యాంతం అబద్ధం. ఇది బట్టి గారి ప్రసంగం యొక్క సారాంశంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే బడ్జెట్లో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పిండ్రు, ఒకవైపు బట్టి విక్రమార్క సంతకం పెట్టి మరొక వైపు రేవంత్ రెడ్డి సంతకం పెట్టి ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పంచారు ఇంటింటికి. చివరికి సోనియా గాంధీతో ప్రజలకు ఉత్తరం రాయించారు. ఈ 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేసే బాధ్యత తల్లిగా నేను తీసుకుంటాను అని సోనియా గాంధీతో ఉత్తరం రాయించారు. బాండ్ పేపర్ మీద 2 సంతకం పెట్టి పంచారు. ప్రజలు ఏమనుకున్నారు, 100 రోజులపై 400 రోజులైంది, సరే మొదటి బడ్జెట్లో పెట్టలేదు, ఈ బడ్జెట్లోనైనా 6 గ్యారంటీలను అమలు చేస్తారేమో, ఇంకా 420 సంగతి తర్వాత ఈ 6 అమలు చేస్తారేమో అని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఇలా మహాలక్ష్మి 2,500 ఇస్తారేమో, బడ్జెట్లో పొందుపరుస్తారేమో అంటే ఆ మహాలక్ష్మి ఊసే లేదు. 2,500 రూపాయల సంగతి దేవుడు కానీ 250 కోట్లతో అందాల పోటీలకు మాత్రం డబ్బులు పెట్టిండు రేవంత్ రెడ్డి. అందాల పోటీలకు 250 కోట్లు బడ్జెట్లో పెట్టిండు. కానీ 2,500 రూపాయల మహాలక్ష్మికి మాత్రం నయా పైసా బడ్జెట్లో పెట్టలేదు. చేయూత 4,000 పెన్షన్ ఇస్తారు అని ఆశ చెప్పారు. 2023 డిసెంబర్లోనే ఇస్తామన్నారు. 2024 డిసెంబర్ అయిపోయింది, 2025 బడ్జెట్ కూడా వచ్చింది, ఈ బడ్జెట్లో కూడా లేదు. అంటే సగం పుణ్యకాలం అయిపోయింది వీళ్ళకి. అంటే ఇలా వృద్ధులను, వితంతువులను, గీత చేనేత కార్మికులను, ఎయిడ్స్ పేషెంట్లను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం 4,000 పెన్షన్ ఇవ్వకుండా బడ్జెట్లో నిధులు పెట్టకుండా మోసం చేసిండ్రు. పెన్షన్ల విషయంలో ఒక పని అయితే చేసిండ్రప్ప, కొత్త పెన్షన్లు ఇవ్వలేదు కానీ ఉన్న పెన్షన్లు మాత్రం కూడా వీకిండ్రు. రేవంత్ రెడ్డి గారి 16 నెలల పాలనలో ఈ రాష్ట్రంలో 1,50,000 పెన్షన్లు తగ్గినాయి. 1,50,000 పెన్షన్లు కోత పెట్టిండ్రు. వీళ్ళు చెప్పింది 4,000 ఇస్తామని, 4,000 ఇవ్వలేదు కదా, ఉన్న పెన్షన్లలో 1,50,000 మందిని ఏరేసిండ్రు. ఐఎమ్ ఛాలెంజింగ్. తర్వాత పోయిన బడ్జెట్ స్పీచ్ లో బట్టి గారు ఏం చెప్పిందంటే 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని 2024-25 బడ్జెట్ లో చెప్పారు. 31,000 కోట్లతో చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్ లో చూస్తే మేము 20,000 కోట్లు ఇచ్చేస్తాము అని చెప్పేసారు. అంటే ఇప్పుడు మిగతా వాళ్ళ సంగతి ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నా ఒక్క నియోజకవర్గంలోనే రుణమాఫీ అయినోళ్ళు 20,000, సిద్దిపేట నియోజకవర్గంలో రుణమాఫీ కాని రైతులు 22,000, అయినోళ్ళు తక్కువ, రుణమాఫీ కానోళ్ళు ఎక్కువ. కానీ బడ్జెట్ ప్రసంగంలో ఏం చెప్పిండు, ఇక రుణమాఫీ అయిపోయింది అన్నట్టు చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళకి ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? రేవంత్ రెడ్డి గారు 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టండి, ఉరకండి, బ్యాంకులో పోయి కట్టండి, మీరు ఎవరైతే 2 లక్షల మీద ఉన్నది కడతారో మీకు కూడా రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి ఆయన మాట ముఖ్యమంత్రిని నమ్మి కడితే ఇవాళ వరకు 2 లక్షల మీద ఉన్న వాళ్ళకైతే లేదు, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకైతే లేదు. ఇవాళ
2 లక్షల లోపు రుణమాఫీ అయిందని బట్టి గారి ప్రసంగంలో చెప్పారు. ఒక నా నియోజకవర్గంలో 2 లక్షల లోపు ఉన్న 10,150 మందికి ఇప్పటిదాకా రుణమాఫీ కాలే. 2 లక్షల లోపు 10,150 మంది ఉన్నారు. అంటే మరి నువ్వు 2 లక్షల లోపు అయిపోయింది అనేది పిచ్చి అబద్ధం కదా. 2 లక్షల లోపు రుణమాఫీ అయిందన్నావు కదా బట్టి, పోదామా మదిరకు? ఎప్పుడు పోదాని చెప్పు, పోయి అడుగుదాంపా రుణమాఫీ మొత్తం అయిందా, ఏ ఊరికి పోదావో నీ నియోజకవర్గంలో చెప్పు. లేదు నా నియోజకవర్గానికి వస్తా అంటే సాధారణంగా నేను ఆహ్వానిస్తా. రుణమాఫీ అయిపోయింది 2 లక్షల లోపు అని చెప్పినావు, కాలేదు. ఇది ప్రజల్ని రైతుల్ని మోసం చేస్తున్నావు నువ్వు. అది కూడా లేదు. అంటే 2,500 మహాలక్ష్మి లేదు, 4,000 పెన్షన్ లేదు, రుణమాఫీకి కేటాయింపులు లేవు, తులం బంగారంకు కేటాయింపులు లేవు, నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవు, అంతా బోగస్. పోయినసారి బడ్జెట్ లో 2024-25లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఈ సంవత్సరంలో 6 పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు అందిస్తామని 24-25లో చెప్పిండ్రు. అండ్ ఈ సంవత్సరం 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తాము అని చెప్పిండ్రు. నేను అడుగుతున్నా, ఒక్క ప్రాజెక్టు పూర్తయిందా? అయితే దాని పేరేందో చెప్పండి. బడ్జెట్ ప్రసంగం అంటే ఏమన్నా దగ్గరగా ఉండాలి కదా. 6 పూర్తి చేస్తాను, 6 కాకపోతే 4 అయినాయా, 3 అయినాయా, పోనీ ఒక్కటి అయిందా? ఒక్కటి కూడా పూర్తి కాదు. పోయిన బడ్జెట్ లో చెప్పిండ్రు 6 పూర్తి చేస్తాం. అండ్ ఈ సంవత్సరం 12 పూర్తి చేస్తాం అన్నారు. 6లో ఒక్కటి కాలేదు, ఈసారి 12 పూర్తి చేస్తామంటే ఎవరి చెవులో పువ్వులు పెడుతున్నారు? బడ్జెట్ అనేది టోటల్ గా అన్రియలిస్టిక్ గా ఉన్నది. ఇంకా జోక్ ఏంటంటే ప్యాథెటిక్ సిచ్యువేషన్. ఆ బడ్జెట్ ప్రసంగాన్ని తయారు చేసిన మంత్రివర్గం కావచ్చు, అధికారులు కావచ్చు, నాకు సిగ్గుచేటిది అసలు. మక్కి సేమ్ టు సేమ్. ఉదాహరణకు రీజనల్ రింగ్ రోడ్డు ఒకసారి ఎంత ఉండే పేజ్ నంబర్ 61. రీజనల్ రింగ్ రోడ్ కూడా మీరు చూస్తే అందులో 61 చూడండి ఉంటుంది. చూడు, ఎకరం సేకరించింది లేదు, ఒక రైతుకు రూపాయి ఇచ్చింది లేదు. పోనీ 75 రూపాయల కుట్టుకూలి అక్కచెల్లెలకు మహిళా సంఘాలకు ఇచ్చిండ్రా అంటే ఇచ్చింది లేదు. మక్కి కాపీ అండ్ పేస్ట్, చెప్పిందే చెప్పుడు పాడిందే పాడు పాసువర్ల పాట అన్నట్టు చెప్పిందే చెప్పుడు తప్ప అది అమలైనటువంటి పరిస్థితి లేదు. ఇకపోతే జిఎస్డిపి గ్రోత్ రేట్ మీరు చూసిండ్రు, బడ్జెట్ ప్రసంగం విన్నారు. బీఆర్ఎస్ హయాంలో జిఎస్డిపి గ్రోత్ రేట్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల 12.9%. కాంగ్రెస్ పాలనలో స్థూల ఉత్పత్తి గ్రోత్ రేటు ఈ సంవత్సరం ఎంత అంటే 10.1. తగ్గిందా పెరిగిందా? మేము బాగా చేసినాం ఇక మా అంత ఎవరు చేయలేదని కాంగ్రెస్ వాళ్ళు బాగా కొడుతున్నారు కదా. ఎందుకు తగ్గింది జిఎస్డిపి? రాష్ట్ర స్థూల ఉత్పత్తి బీఆర్ఎస్ హయాంలో పెరిగితే కాంగ్రెస్ హయాంలో 2.8% మాకంటే తగ్గింది. జిఎస్డిపి గ్రోత్ రేటు మా పాలన కంటే కాంగ్రెస్ పాలనలో 2.8% తగ్గింది. తలసరి ఆదాయం బీఆర్ఎస్ పాలనలో 1,24,104 రూపాయలు ఉంటే మేము దిగిపోయేసరికి 3,56,564. అంటే మా గ్రోత్ రేట్ 12.4%. కాంగ్రెస్ పాలనలో గ్రోత్ రేట్ ఎంత అంటే 9.6%. నేను చెప్పలే, బట్టి గారే చెప్పిండు. వాళ్ళ గ్రోత్ రేటు తలసరి ఆదాయంలో 9.6. బీఆర్ఎస్ పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 12.4%. అంటే జిఎస్డిపి పెరుగుదలలో మీరు మాకంటే వెనుకబడ్డారు. తలసరి ఆదాయం పెరుగుదలలో బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలనలో వెనుకబడ్డది. ఇకపోతే రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే ఏమంటాడు? అప్పులు దివాలా అని చిల్లర దివాలా కోర్ రాజకీయాలు మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళ బడ్జెట్ పుస్తకాలు ఏం చెప్పినాయి? ఇవాళ ఇగో తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఈ పుస్తకం ఏం చెప్తుంది? ఈ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ పోయిన సంవత్సరం 5,888 కోట్ల రెవెన్యూ మిగులుందట. బడ్జెట్ మిగులు, రెవెన్యూ మిగులు. నేను చెప్తుంది కాదు పుస్తకం. 5,888 కోట్ల రెవెన్యూ మిగులు ఉంది అని ఇది పోయిన సంవత్సరాన్ని చెప్పిండ్రు. ఈ సంవత్సరం బడ్జెట్ లో ఏం చెప్తున్నారంటే 2,738 కోట్ల మిగులు బడ్జెట్ ఉంటుంది, రెవెన్యూ సర్ప్లస్ ఉంటుంది అని చెప్పి ఇందులో ఈ బడ్జెట్ పుస్తకంలో చెప్పారు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? రాష్ట్రం దివాళా తీసింది, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వండి, డిఏలు ఇవ్వండి, పెన్షన్ రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వండి అంటే ఎక్కడ 500 కోట్లు కూడా లేవు.
500 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డబ్బు లేదు అని బయట ఉద్యోగస్తులు అడుగుతారేమో వాళ్ళకు చెప్తాడు. కానీ బడ్జెట్ బుక్ లో ఇది అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ అఫీషియల్. బయట అంటే నువ్వు రాజకీయం కోసం నీకు ఇష్టం ఉన్న వాళ్ళకి పైసలు ఉంటాయి, నీకు ఇష్టం లేకపోతేనేమో లేవు అంటావు. వీళ్ళు ఏం చెప్తున్నారు? గత సంవత్సరం రెవెన్యూ మిగులు 5,888 కోట్లు. ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రెవెన్యూ మిగులు 2,738 కోట్ల మిగులు ఉంటుంది అని మీరు పెట్టిన బడ్జెట్ లో నుంచే నేను మాట్లాడుతున్నాను. మరి రెవెన్యూ సర్ప్లస్ లేట్, మరి ఇక దివాలా తీసిందంటూ నీ మైండ్ దివాలా తీసిందా, రాష్ట్రం దివాలా తీసిందా? రాష్ట్రం దివాలా తీస్తే బుక్ లో ఉండాలి కదా. మీ ఆలోచన విధానం దివాలా తీసింది. మీరు బురద జల్లే రాజకీయం వల్ల, దివాలా కోరు రాజకీయం వల్ల మీరు మాట్లాడుతున్నారు తప్ప నిజంగా రాష్ట్రం బాగుంది. బాధ కలిగే అంశం ఎక్సైజ్. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నాడు. అక్క చెల్లెల పుస్తలు తాగు దింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చాలా బాధాకరం. మరి మహిళా మంత్రులు ఉన్నారు, ఏం మీరన్నా మాట్లాడరా క్యాబినెట్లో? ఈ సంవత్సరం ఎక్సైజ్ ద్వారా 50,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆశిస్తున్నాడు రేవంత్ రెడ్డి. 50,000 కోట్లు ఏంది? రమారమి 50,000 కోట్లు కావాలంటే నాకు. ఇప్పుడు బీర్ల ధరలు పెంచిండు, ఇక లిక్కర్ ధర పెంచుతాడట, కొత్త వైన్ షాపులు ఇస్తాడట, కొత్త బార్ షాపులు ఇస్తాడట, కొత్త బ్రాండ్లు పెట్టాడట. 50,000 కోట్ల రూపాయల ఆదాయం రమారమి ఆశిస్తున్నారు. అంటే బీఆర్ఎస్ హయాం కంటే దాదాపు 12 నుంచి 15,000 కోట్లు ఇంకా ఎక్కువ ఆదాయాన్ని బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఎక్సైజ్ బై వ్యాట్ రఫ్లీ 20,000 కోట్లు, ఎక్సైజ్ 27,000-28,000 కోట్లు పెట్టుకున్నారు. 28,000 రెండు కలిపితే 40-50 రమారమి 50,000 కోట్లు. 50,000 కోట్లు ఒక ఎక్సైజ్ ద్వారా రావాలంటే నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు? మేము వస్తే ఆదాయం కోసం కాదు, ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తామని మాట్లాడినావు కదా. మరి ఈరోజు 50,000 కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం ఎట్లా తీసుకోవాలని బడ్జెట్ లో పెట్టినావు? పోయినసారి నేను అసెంబ్లీలో అడిగిన, మీరు చూసుంటారు, 7,000 కోట్లు ఎక్కువ పెట్టినామంటే లేలే మేము ధరలు పెంచాము అన్నారు. ఏం జరిగింది? బీర్ల ధరలు పెంచిందా లేదా? ఇప్పుడు కొత్త బ్రాండ్లు, కొత్త బీర్లు, కొత్త బార్లు, ఇదే పనులు పెట్టినావు కదా నువ్వు. అన్ని పెంచుడే. అంటే దాదాపు ఈ బడ్జెట్ లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాము కంటే దాదాపు 14,000 కోట్లు ఎక్సైజ్ ద్వారా అదనపు ఆదాయాన్ని ప్రభుత్వం ఆశిస్తా ఉంది. అంటే ఈ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారు. ఛార్జ్ మెమోలు ఇస్తున్నారు అధికారులకు. అరే నువ్వు తక్కువ అమ్మినావు మాల్, ఈ సంవత్సరం పోయేసారి కంటే నీ మాల్ అమ్మలేదు, తగ్గింది, నువ్వు ఎందుకు పెంచలే అని మెమోలు ఇస్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తున్నారు అధికారులకు. తాగుడు తగ్గించమంటారా, తాగుడు పెంచమంటారా, ఇంకేం చేయమంటారు? చిన్నపిల్లలకు కూడా తాగిపోయమంటారా, మహిళలకు కూడా తాగిపోయమంటారా? ఏం చేస్తావు? ఎట్లా పెరుగుతుంది 14,000 కోట్ల ఆదాయం? నేను అడుగుతా ఉన్నా. ఈసారి బడ్జెట్ లో చాలా ఎక్కువగా ఎక్సైజ్ మీద ప్రతిపాదించడం జరిగింది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ, భూముల అమ్మకం. అప్పుడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి, తాతలు ఇచ్చిన ఆస్తి, తండ్రులు ఇచ్చిన ఆస్తి రేపు బొందబెట్ట నీకు కావాలి, భూములు ఎట్లా అమ్ముతారు అన్నారు. పోయినసారి 2023-24లో 23,000 కోట్లు ఉంటాయి మా ప్రభుత్వంలో. ఈసారి నాన్ ట్యాక్స్ రెవెన్యూ 31,618 కోట్లు పెట్టారు. అంటే ఇంకిన్ని భూములు అమ్ముతావు అన్నట్టు. ఇప్పుడు ఆ గచ్చిబల్లిలో 400 ఎకరాలు అమ్మకానికి పెట్టిండు, ఇంకిన్ని పెట్టావు. 31,618 కోట్లను ఈరోజు నాన్ ట్యాక్స్ రెవెన్యూలో భాగంగా, భూముల అమ్మకంలో భాగంగా ప్రతిపాదించారు. అంటే మద్యం అమ్మకాలు పెంచుతావు, భూముల అమ్మకాన్ని పెంచుతావు. ఏం చేయదలుచుకున్నావు ఈ రాష్ట్రాన్ని నేను అడుగుతా ఉన్నా. అప్పులు మాత్రం పెరిగినాయి. నేను చెప్తున్నది కాదు, ఇందులోనే చెప్పాను. ఎఫ్ఆర్బిఎం అప్పులు బీఆర్ఎస్ హయాంలో 27.6% ఉంటే ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆధారంగా 28.1% రాష్ట్రం యొక్క అప్పులు పెరుగుతున్నాయి. నువ్వు మమ్మల్ని బట్టగాల్చి మీద వేసినావు, కానీ నీ హయాంలో ఈ రోజు అప్పులు పెరుగుతా ఉన్నాయి. माइनॉरिटीज, हमारे मुसलमान बहनों को, भाइयों को, तमाम माइनॉरिटीज को पिछले बार बजट में 3,003 करोड़ रुपए रखे थे. 1,000 करोड़ रुपया भी आज तक खर्च नहीं करे. बात करोड़ों में, काम पकौड़े में है. पैसे रिलीज नहीं हो रहा.
बोला 3003 करोड़ बोल के, लेकिन 1000 करोड़ रुपया भी ये साल रिलीज नहीं करा। फिर ये साल बोल रहा कि 3500 करोड़ रुपया रखेंगे। एक स्कीम नहीं है, 1 रुपया नहीं दिया। सिर्फ जो केसीआर साहब ने जो शादी मुबारक रखे थे, जो टिमरी स्कूल रखे थे, उतना ही है। और कुछ नया स्कीम नहीं है, और कुछ एक नया पैसा भी नहीं दिए। माइनॉरिटीज को एक मिनिस्टर भी नहीं है, माइनॉरिटीज को कम से कम एमएलसी भी नहीं दिए, माइनॉरिटीज को बजट भी नहीं दे रहे। ऊपर से ये बजट बुक में क्या बोले, जो टिमरी स्कूल है उसको अरे कोता स्कीम इंटीग्रेटेड स्कूल में मिला देंगे, बोले तो माइनॉरिटी रेजिडेंशियल स्कूल बंद हो जाएगा। माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स को ये लोग क्लोज करने का चक्कर में है। जो केसीआर साहब ने बच्चे इंग्लिश मीडियम में पढ़ना बोल के 203 स्कूल खोले, वो स्कूल को खत्म करने का चक्कर में ये कांग्रेस सरकार है। आप लोग सोचिए। అదే విధంగా హ్యామ్ రోడ్లు కేసీఆర్ గారు ఉండగా ప్రతి మండలానికి డబుల్ రోడ్ వేశారు, ప్రతి జిల్లా కేంద్రానికి 4 లైన్ రోడ్ వేశాం। మేము ఎక్కడ అప్పులు తేలేదే। ఇవాళ రేవంత్ రెడ్డి అంటుండు 40-60 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 60% మేము కాంట్రాక్టర్ మీద బాధ్యత పెడతాం। అంటే కాంట్రాక్టర్ ఏం చేయాలి, టోల్ గేట్ పెట్టి పైసలు వసూలు చేయాలి। అంటే నీ మండలంకి పోవాలన్నా, నీ జిల్లాకు పోవాలన్నా ప్రజలు టోల్ కట్టాలన్నా, ఊరికి పోవాలంటే కూడా టోలే కట్టాలి। ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం ఇది? ఇవాళ కేంద్ర ప్రభుత్వం టోల్ గేట్లు పెట్టిందంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా టోల్ గేట్లు పెట్టే కథ హ్యామ్ మోడల్ తెస్తున్నామని బడ్జెట్ లో చెప్పారు। ఇలా 20,000 కోట్లు అయితే అన్నాడు। ఈ రోడ్లు వేసేట ఇప్పుడు వాళ్ళ కమిషన్ల కోసం రోడ్లు వేయాలి, హ్యామ్ మోడల్ పెట్టి ఇవాళ ప్రజల ముక్కు పిండి టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర వసూలు చేస్తాం। అంటే మీ ఊరికి పోవాలన్నా, మండలానికి పోవాలన్నా, పక్క ఊరికి పోవాలన్నా, జిల్లాకు పోవాలన్నా టోల్ కట్టాలి అని మేము హ్యామ్ మోడల్ తెస్తామని చెప్పి బడ్జెట్ లో పెట్టిండ్రు। గతంలో మేము రోడ్లు వేయలేదా? ఈ రాష్ట్రంలో అద్భుతమైన డబుల్ లైన్ రోడ్డు, 4 లైన్ రోడ్డు వేసినాం కానీ ఎక్కడ హ్యామ్ మోడల్ పెట్టలేదు। ప్రభుత్వ నిధుల చేత రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మేము రోడ్లు వేస్తే నువ్వు హ్యామ్ మోడల్లో అప్పులు తెచ్చి రోడ్లు వేస్తా, పేద ప్రజల ముక్కు పిండి టోల్ గేట్ దగ్గర డబ్బులు వసూలు చేస్తా అని ఈ బడ్జెట్ లో పెట్టారు। బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ సప్లైన్ పెట్టాం, ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ పెట్టామని చెప్పారు బీసీలకు। కానీ బీసీలకు మొండి చెయ్యే మిగిలింది। నిన్నటిదాకా బాగా ఊదిండ్రు 42% విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు, అది ఢిల్లీకి పంపిండ్రు, చేతులు దులుపుకున్నారు। మరి మీ చేతిలో ఉన్న బడ్జెట్ సబ్ ప్లాన్ ఎందుకు పెట్టలేదు? మొన్న కూడా చెప్పిన నేను, సబ్ ప్లాన్ పెట్టండి బడ్జెట్ లో, మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టు 20,000 కోట్లు పెట్టండి అంటే ఇవాళ ఈ సబ్ ప్లాన్ లో ప్రకారం సబ్ ప్లాన్ ప్రవేశపెట్టలేదు। బడ్జెట్ లో కేవలం 10,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు। 11 పెట్టారు, 1000 అది ఎస్టాబ్లిష్మెంట్ పోతుంది, ఉన్నది 10। అంటే ఇవాళ బీసీలకు మొండి చేయి చూపింది కాంగ్రెస్ ప్రభుత్వం, బీసీలను దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం। 20,000 కోట్లు పెట్టమని మేనిఫెస్టోలో పెట్టి, కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పి, సబ్ ప్లాన్ పెట్టమని చెప్పి ధోకా చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం। అంత అన్రియలిస్టిక్ బడ్జెట్ కూడా చూస్తే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి 1-2 పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేస్తా। సిఎస్ఎస్ అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఎంత పెట్టింది ఈసారి అంటే 15,729 కోట్లు వస్తాయి కేంద్రం నుంచి అని ఈసారి బడ్జెట్ లో పెట్టారు। సిఎస్ఎస్ కింద 15,729 కోట్లు కేంద్రం నుంచి వస్తాయని బడ్జెట్ లో పెట్టారు। 2023-24 సంవత్సరం లెక్కలు కూడా పెట్టింది, అసలు ఎంత వచ్చింది అని యాక్చువల్స్ పెట్టారు। 2023-24లో సిఎస్ఎస్ కింద మన రాష్ట్రానికి వచ్చింది 5,966 కోట్లు, 5,966। ఇప్పుడు మీరెంత పెట్టిండ్రు? 15,729 వస్తుందా? ఇది ఆచరణ సాధ్యమా? పోయినసారి వచ్చినటువంటిది కేంద్రం సిఎస్ఎస్ కింద పెట్టిన దాంట్లో మనకు 1.34% అంటే 5,966 వచ్చింది। ఈసారి మీరు ఆశిస్తున్నది ఎంత అంటే 2.9% ఆశిస్తున్నారు। 2.9% 15,729 crores ఆశిస్తున్నారు। పోయినసారి వచ్చింది 1.34, మా అంటే 2 వస్తుండొచ్చు, ఎక్కువ మీరెంత పెట్టిండ్రు?
2.9% అని 15,729 ఢిల్లీ నుంచి వస్తుందని పెట్టిండ్రు, విచ్ ఇస్ అన్రియలిస్టిక్. రెండవది నరేగాకు పోయినసారి 86,000 కోట్లే ఉంది బడ్జెట్ కేంద్రంలో, ఈసారి 86,000 కోట్లే పెట్టింది కేంద్ర ప్రభుత్వం. బడ్జెట్ లో కేంద్రంలో మార్పు లేదు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వము పోయినసారి 2,600 కోట్లు పెడితే ఈసారి 3,000 కోట్లు వస్తుందని చెప్పి బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఎట్లా వస్తుంది? 400 కోట్లు ఎట్లా పెరుగుతుంది? కేంద్రంలో ఏం పెరగలే కదా. ఢిల్లీలో పోయినసారి 86,000 పెట్టిండ్రు దేశానికి, ఈసారి 86,000 పెట్టిండ్రు. మరి మీరు 2,600 పోయినసారి వస్తే ఈసారి 3,000 వస్తుందని బడ్జెట్ లో పెట్టింది. 400 కోట్లు ఎట్లా పెరుగుతుంది? విచ్ ఇస్ అన్రియలిస్టిక్. మూడోది, ఈ మిడ్ డే మీల్స్ స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో మిడ్ డే మీల్స్ లో యాక్చువల్ గా పోయిన 2023-24 సంవత్సరంలో మనకు వచ్చింది 145 కోట్లు, 145 crores. ఈసారి బడ్జెట్ లో 1,200 కోట్లు వస్తుందని పెట్టిండ్రు. యాడికెళ్ళి వస్తుంది? అసలు మొత్తం దేశానికి పెట్టిన దాంట్లో మరి దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే హార్డ్లీ మనకు 200 కోట్లు దాటదు. అంటే వీళ్ళు 145 crores 2023-24 వస్తే ఈ బడ్జెట్ లో 1,200 కోట్లు మిడ్ డే మీల్స్ ద్వారా వస్తుందని అంకెల గారడి చేసే ప్రయత్నం చేశారు. అన్రియలిస్టిక్ బడ్జెట్ పెట్టిండ్రు. పోయినసారి కూడా మీరు చూసింది కదా, ఏమేం చెప్పిండ్రు? పోయినసారి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ తీరబోయి పోయినసారి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఏం చెప్పిండ్రు, ఈసారి ఏం చెప్పిండ్రు మీరు చూడండి ఒకసారి. అట్లా చెప్పుకుంటూ పోతే ఇంకోటి కూడా చెప్తా. మహిళలకు సంబంధించి మనకు వేరియస్ స్కీమ్స్ ఉంటాయి. కేంద్ర సిఎస్ఎస్ నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖకు 2023-24 వచ్చింది 9,95,00,000. 9,95,00,000. మరి ఈసారి వీళ్ళు ఎంత ఆశిస్తుంది తెలుసా? 1,943 కోట్లు. 9 crores వర్సెస్ 1,943 crores, విచ్ ఇస్ టోటలీ అన్రియలిస్టిక్. అసలు కేంద్రం మొత్తం దేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖకు పెట్టిందే 26,000 కోట్లు. మనకు వీళ్ళు 1,943 కోట్లు వస్తుంది అంటారు. దాంట్లో ఇది వచ్చేది, ఇది ఆచరణ సాధ్యమా? అంటే టోటల్ గా అన్రియలిస్టిక్ బడ్జెట్ ను పెట్టడం జరిగింది. ఇక వీళ్ళ కథ చూడాలి. 2024-25 ఇది. పోయినసారి బడ్జెట్ లో బట్టి గారు ఏం చెప్పిండ్రు అంటే, మేము పేదలు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తాము, ఎస్సీ ఎస్టీలు ఇల్లు కట్టుకోవడానికి 6 లక్షలు ఇస్తాము, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 4,50,000 ఇల్లు కడతాము అని చెప్పి 2024-25లో చెప్పిండ్రు. నేనేం ఛాలెంజింగ్, ఒక్క ఇల్లు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కట్టిండ్రా? కడితే ఏ ఊర్లో కట్టిండ్రో, ఎవరికి ఇచ్చిండ్రో చెప్తే పోయేద్దాం పని. బడ్జెట్ అంటే అది మన అంకెల గారేడా? మరి ఏడికి పోయిన పైసలు? ఇందులో ఎంత పెట్టిందంటే డబ్బు, ఇందులో ఎంత డబ్బు పెట్టిండ్రు బడ్జెట్ లో అంటే ఇందిరమ్మ ఇళ్ల కోసం 22,500 కోట్ల రూపాయలు పెట్టిండ్రు. 22,500 కోట్లు. 22 పైసలండి ఇచ్చిండ్రు ఎవరికన్నా? 22 పైసలన్నా ఈ బడ్జెట్ లో పెట్టింది ఖర్చు అయిందా? మేము 4,50,000 ఇల్లు కడతాం, 22,500 కోట్లు బడ్జెట్ లో పెట్టమని పోయినసారి పెట్టిండ్రు. 22,500 కోట్లలో 22 పైసలన్నా నీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందా? ఒక్క ఇల్లన్నా ఈ రాష్ట్రంలో కట్టిండ్రా? కడితే ఏ ఊర్లో కట్టిండ్రో, ఎక్కడ కట్టిండ్రో, ఎవరికి ఇచ్చిండ్రో పేరు చెప్పాలి. ఇక ఈ సంవత్సరం బడ్జెట్ 25-26 ఈసారి ఏం చెప్తున్నారు? మళ్ళీ అదే ముచ్చట. సేమ్ అదే, ప్రతి నియోజకవర్గానికి 3 అంటే సేమ్ చెప్పినా అంటే పోయినసారి చెప్పిన అది మక్కి ఏం తెరవలేదు. 3,500 ఇళ్ళు మళ్ళీ గదే 12,500, 22,500 కోట్లు పెట్టినాం. ఆడ పెట్టినరు అంటే మీరు ప్రజల్ని ఎట్లా మోసం చేస్తారు? ఎస్సీ ఎస్టీలకు 1,00,000 రూపాయలు ఎక్కువ ఇస్తామని పోయిన బడ్జెట్లో చెప్పారు. ఈ బడ్జెట్కి వచ్చే వరకు మాయమైపోయింది. పోయినసారి ఏమో వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది, ఎస్సీ ఎస్టీలకు ఇల్లు కట్టుకుంటే 1,00,000 రూపాయలు ఎక్కువ ఇస్తామని. మొదటి బడ్జెట్ లో చెప్పిన 1,00,000 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు. సరే 1,00,000 ఎక్కువ లేదు, తక్కువ లేదు, ఎవరికి ఇయ్యలేదు, రూపాయి ఇయ్యలే. ఈ బడ్జెట్ కి వచ్చేసరికి మళ్ళా కదే 3,500 కోట్లు ఇస్తామన్నారు. కానీ 1,00,000 రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేది మాయమైపోయింది. అంటే ఇదంతా కూడా బడ్జెట్ అనేటువంటిది
ఒక అబద్ధాల గారిడి, అంకెల గారిడితో ఈ రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోసం చేస్తుందో చెప్పడానికి ఉదాహరణ. ఈసారి బడ్జెట్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కేవలం 600 కోట్లు పెట్టారు దానికి. అసలు మీరు ఈ రాష్ట్రంలో కూలీలు 1 కోటి మంది ఉంటారు, 1 కోటి మంది కూలీలు ఉంటారు. 1 కోటి మంది కూలీలకు 12,000 చొప్పున ఇవ్వాలంటే ఎంత డబ్బు కావాలి? ఎంత అవుతుంది? 12,000 కోట్ల బడ్జెట్లో ఎంత పెట్టింది తెలుసా భాయ్ సాబ్? 600 కోట్లు, ఓన్లీ 600. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ఒక ఫాల్స్ గా మార్చారు. ఈ రాష్ట్రంలో 52 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి. 52 లక్షల ఉపాధి హామీ కార్డులలో 1,02,00,000 మంది పనిచేస్తున్నారు, కూలీలు ఉన్నారు. 1,02,00,000 మంది కూలీలు ఉన్నారు. 1,02,00,000 మందికి 1,200 చొప్పున ఇవ్వాలంటే 12,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ ఈ సంవత్సరం బట్టి గారి బడ్జెట్ లో 600 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు. అంటే ఎంతమందికి వస్తుంది? 6 లక్షల 5% ఆఫ్ ద బడ్జెట్ 5 లక్షల మందికి వస్తుంది. 6 కూడా కాదు, 5 లక్షల మందికి ఇస్తామని పెట్టారు. నిజానికి ఈ రోజు ఇచ్చింది ఎంతమంది తెలుసా భాయ్ సాబ్? 50,000. ఆల్రెడీ స్టార్ట్ అయిన స్కీమ్ 6 నెలలే. 50,000 మంది కూడా ఇవ్వలే ఇప్పటికి. వాళ్ళు బడ్జెట్ 600 పెట్టిండ్రు కానీ ఈ 600 కోట్లు ఖర్చు పెట్టాలన్నా 5 లక్షల మందికి ఇవ్వాలి. కానీ ఈరోజు ఇస్తున్నది 50,000. ఇవ్వాల్సింది 1,02,00,000, ఇస్తున్నది 50,000.